రాజమండ్రి ఏటీఎం నిర్వహణ సంస్థ వ్యవహారంలో వైకాపా నాయకుడు పట్టుబడడంతో ఆ పార్టీ దొంగల పార్టీగా రుజువైందని తెలుగుదేశం విమర్శించింది. కృష్ణా జిల్లాలో చెందిన 400 మంది వైకాపా నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశంలో చేరారు. తెలుగుదేశం విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జి కేసినేని నాని, ఇతర నేతలు బుద్ధ వెంకన్న, నాగుల్ మీరా వైకాపా కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానించారు. పేదల సంక్షేమానికి పాటుపడిన తెలుగుదేశంలో చేరేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీ నాయకులు ఎదురు చూస్తున్నారని కేసినేని నాని అన్నారు. దాదాపు 7.5 కోట్లు బ్యాంకు ఏటీఎంల్లో సొమ్ము వేసే కంపెనీని దోచుకుని వైకాపా నాయకులు షర్మిల పాదయాత్ర కోసం ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. అట్లాగే కొంతమంది వైకాపా నాయకురాళ్లు దొంగ నోట్ల చలామణిలో కూడా నిమగ్నలై ఉన్నారు. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా పైనుంచి కింద వరకు కూడా దొంగతనానికి అలవాటు పడిపోయారు. మన రాష్ట్ర సంపదని దొంగతనం చేశారు, మన సంపదని దొంగతనం చేశారు, మన పిల్లల భవిష్యత్తుని నాశనం చేశారు. తర్వాత ఈరోజు మొత్తం జగన్మోహన్ రెడ్డి అతనికి ఏ విధంగా అయితే మిగతా వాళ్ళందరూ సహకరించారో ఈరోజు ఇండస్ట్రియలిస్టులు జైల్లో ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసులు జైల్లో ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసులు జైల్లో ఉన్నారు, మంత్రులు జైల్లో ఉన్నారు. మొత్తం కూడా అది ఒక జైలు పార్టీగా తయారైంది.